ప్రభైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారం మనందరం కూడా దేవుని సన్నిధిలో సంఘముగా కూడి ఆరాధించుటకై దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నూతన దినాన్ని బట్టి, ఈ యొక్క పునరుత్థాన దినాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడినట్లు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మన అనుదిన వాక్య ధ్యానాన్ని, ప్రభుతో గడిపేటువంటి సమయాన్ని మనం కోల్పోకుండా నిత్యము మనం దేవునితో సహవాసం చేయాలని మనం మరొకసారి దేవుని వాక్యం చేత మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. లూకా సువార్త నుండి మనం వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పరచిన లేఖన భాగము లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 24వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 21వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసిదిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడని మీతో చెప్పుచున్నాను అనెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా, నా ఇంటిని నింపుము, ఫిల్ మై హౌస్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, పరలోకపు విందుకు ఆహ్వానించబడిన వ్యక్తుల గురించి యేసు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఒక వ్యక్తి గొప్ప విందు చేసి ప్రజలను రమ్మని ఆహ్వానించాడు. అయితే పిలువబడినటువంటి ఆ అతిథులు ప్రతి ఒక్కరు కూడా సాకులు చెప్పి వారు రాలేమని చెప్పారు. ఈ ఉపమానంలోని వ్యక్తులు దేవుని రాజ్యానికి ఆహ్వానించబడినటువంటి యూదా ప్రజలుగా ఉన్నారు. అయితే వారు దాన్ని తిరస్కరించారు. తిరస్కరించబడినటువంటి ఆ యొక్క ఆహ్వానము, ఆ సీట్లు పేదలు, వికలాంగులు, గ్రుడ్డివారు మరియు కుంటివారితో భర్తీ చేయబడతాయని యేసు తెలియజేసినట్లుగా ఈ లేఖనంలో మనం చదువుతున్నాం. అతడు తన సేవకులను రహదారులపై అలాగే ముళ్ళ పొదల యొద్దకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అక్కడ బయట ఉన్నటువంటి ప్రజలను తన విందుకు ఆహ్వానించాలని ఆయన కోరినట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే 16 నుండి 23 వచనాల్లో, ప్రజలను విందుకు ఆహ్వానించడానికి తన సేవకుడిని పంపిన యజమానిలాగే దేవుడు మనల్ని కూడా దేవుని రాజ్య విందుకు ప్రజలను తీసుకురావడానికి ఈ లోకంలోకి పంపుతున్నాడు. ప్రపంచంలోని మూలలకు, వీధులకు వెళ్ళి అనగారినటువంటి వారిని, ఆయన గురించి విననటువంటి వారిని మనం తన రాజ్యానికి పిలుచుకొని రావాలని ఆయన మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఎక్కడికి పంపుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి. మనల్ని ఆయన ఎక్కడికి పంపిస్తున్నాడో ఆ సంగతిని మనం తెలుసుకొని ఆయన కొరకు మనం సాక్షులుగా ఉండాలి. ఈ పరలోక విందులో మనం ఎవరిని ఆహ్వానించగలమో ఆలోచన చేయాలి. మన చుట్టూ ఉన్నటువంటి వారికి దేవుని యొక్క రక్షణ సువార్తను అందించాలనేది దీని వెనుకున్నటువంటి భావాన్ని మనం గుర్తించాలి. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం ఆలోచిస్తే 15 నుండి 20 వచనాల్లో, దేవుని రాజ్యం యొక్క పండుగ ఇప్పటికే ప్రారంభమైంది, విందు ద్వారం ఇరుకైందని, అది ఎల్లప్పుడూ తెరవబడదనే సత్యాన్ని మనం గుర్తించాలి. సువార్త మనం విన్నందున రక్షణ ద్వారం గుండా నడిచారని అర్థం కాదు. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి మనం సాకులు చెప్పి ఇందులో ప్రవేశించకుండా ఉంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం జారవిడుచుకునే వాళ్ళం అవుతాం, దాన్ని కోల్పోయిన వారం అవుతాం అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం ఈ లోకపు విషయాలతో పరధ్యానంలో ఉంటూ దేవుడిచ్చినటువంటి ఆహ్వానాన్ని మనం దూరం పెట్టినట్లయితే ఆయన రాజ్యంలో మనం ఎన్నటికీ ప్రవేశించలేము. కాబట్టి మనం దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుడు మనకిచ్చిన పిలుపును గుర్తించాలి, దానికి సరిగ్గా మనం ప్రతిస్పందించి ఆయన రాజ్యంలోకి రావాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యూదులు దేవుడు వారికి ఇచ్చిన పిలుపును వారు తిరస్కరించి ఇవ్వబడిన అవకాశాన్ని వారు కోల్పోయారు కనుక
వారు బయట ఉన్నటువంటి వారందరినీ కూడా పిలుచుకురమ్మని ఆ యొక్క విందు యజమాని పంపించడం మనం చూస్తాం. అలాగే ఈ రోజున మనందరం కూడా దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశాన్ని, ఆహ్వానాన్ని మనం తెలుసుకొని ఆయన యొద్దకు రావాలి. ఆయన ఇచ్చే రక్షణకు మనము పొందుకునే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి కేవలం మన దేవుని యొక్క మాటలు, సువార్త విన్నందువల్లనే మనం రక్షణ ద్వారం గుండా మనం ప్రవేశించామని అనుకోవడానికి వీల్లేదు. కానీ మనము దేవుని యొక్క మార్గంలో సువార్తకు సరిగ్గా స్పందించి ఎటువంటి సాకులు చెప్పకుండా ఆయన రాజ్యంలోకి రావాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఇంటిలో ఇంకా ఎంతో స్థలం ఉంది, అనేకుల్ని పిలవండి అని ప్రభు చెప్తున్నాడు. నా ఇంటిని నింపండి అని ఆయన ఇందు యజమాని పిలిచినట్లుగానే ఈ రోజున కూడా ప్రభు ఆయన ఇల్లు నిండునట్లుగా, ఆయన రాజ్యంలోనికి ప్రజలు వచ్చినట్లుగా, ఆయన అందరినీ కూడా ఆయన పిలుస్తున్నట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుని పిలుపును అందుకొని మనము ఆయన రాజ్యంలోకి రావాలి. పిలుపును పొందుకొని ఆయన రాజ్యంలోకి వచ్చిన మనము ఇతరులను కూడా ఆయన రాజ్యంలోకి ఆహ్వానించాలి. దేవుని సువార్తను మనం అందించాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఇంటిని నింపే పని మనం కొనసాగించాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. ఆ రీతిగా మనము జీవించడానికి, పని చేయడానికి దేవుడు మనకు సహాయం చేయలాగిన దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవ, మేము నీ విందుకు ఇతరులను ఆహ్వానించడానికి మమ్మల్ని నువ్వు రక్షణ కోసం పిలిచినందుకు నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు యొక్క దయను మేము గుర్తుంచుకొని, ప్రభా మేము పొందిన ఆహ్వానాన్ని మేము గుర్తుంచుకొని నీ రక్షణలో మేము కొనసాగుతూ అనేకులకు ఈ రక్షణ మార్గాన్ని చూపించే విధంగా, వారిని కూడా ఈ మార్గంలోకి ఆహ్వానించే విధంగా మమ్మల్ని వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయండి, కాపాడును గాక. ఆమేన్.